నమస్తే, వెల్కమ్ టు ఆదాం న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్గా గుమ్మడి గోపాలకృష్ణ చేత ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నిర్వహిస్తున్న పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఆయన. కీర్తిశేషులు ఘంటసాల గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్గా గుమ్మడి గోపాలకృష్ణకి ఆ పదవి సముచితమని పేర్కొన్నారు మంత్రి దుర్గేష్. సమకాలీన నాటక రంగంలో గోపాలకృష్ణకి మించిన నటులు లేరని, రాగయుక్తంగా ఆయనలా ఆలపించే గాయకులు లేరని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక పరిస్థితుల్లో గోపాలకృష్ణ నాటక అకాడమీ చైర్మన్గా నియమితులు కావడం అవసరమని వెల్లడించారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో కళలు అడుగంటిపోయాయని, కళాకారులకు న్యాయబద్ధంగా రావాల్సిన పెన్షన్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కళలు, సాంస్కృతిక వైభవం క్షీణించాయన్నారు. నృత్య నాటక సృజనాత్మకత సాంస్కృతిక అకాడమీలతో కళారంగం దేదీప్యమానంగా వెలగాలని ఆకాంక్షించారు. దశాబ్దాల క్రితమే కళలకు కాణాచి అయిన రాజమహేంద్రవరంలో తన ప్రతిభా పాటవాలు చాటుకున్న వ్యక్తి గుమ్మడి గోపాలకృష్ణ అని తెలిపారు. నాటక రంగాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి గోపాలకృష్ణ అని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి అని నేను గుమ్మడి గోపాలకృష్ణారావు అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గా నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ యొక్క విధి విధానాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో మరియు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నా యొక్క విధులు మరియు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని మనఃపూర్వకంగా ప్రమాణం చేయుచున్నాను. అట్లే ఉండండి. సంగీత అభిమానులు